అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయన్న మరి? పర్లేదన్న. ఇప్పటికైతే ఆలయం మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో అనేది మనకి ఇంకా ఐడియా లేదు. హ్మ్. ఇప్పుడుకొచ్చిన వాళ్ళకైతే టెంట్‌లతో, వాటర్‌తో మంచి వాళ్ళ భోజనాలు, వాళ్ళ శ్రమశక్తులతో మంచిగా దాన్ని హ్మ్. సాగిస్తారు. హ్మ్. ఇంకా ముందు భవిష్యత్తులో ఇది ఇంకా మంచి డెవలప్‌మెంట్ అయితదని నేను మనసులో అనుకుంటున్నా. కానీ అట్లా చేయాలని ఈ ఆలయం మీద ఉన్న వాళ్ళని కోరుకుంటాను. ఇది దర్శనానికి ఎంత టైం పడుతుందన్న? ఇంతకుముందు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎట్లుంది? దర్శనం అంటే ఇది ఈవినింగ్ టైం కదన్న. ఇప్పుడు హ్మ్. మనం చెప్పుకోవాలన్నా గనక మనకి చూపించుకోవాలన్నా అంత లేరు. హ్మ్. శుక్రవారం అయితే చానా క్రౌడ్ ఉంటదిక్కడ. హ్మ్. చానా సేపు పడతదిక్కడ. ఓకే. ఓకే అన్న. థాంక్ యూ. ఇప్పుడు ఇంత కొత్తగా డెవలప్ అయిన దేవుళ్ళలో ఈయనకే ఇంత ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నా. హ్మ్. ఓకే. అంటే ఇంత మీరు ఇన్ని తొందరగా. ఇన్ని టెంపుల్స్ చూసుంటారు గదా! ఈ ఇన్ని ఇస్కాన్. టెంపుల్స్ జూషినా గానీ ఇప్పుడు మన తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం ఇయన్నీ ఉన్నాయి గదా! హ్మ్. అయి పెద్ద టెంపుల్ అయినా గూడా వాళ్ళకి అంత క్రౌడ్ ఉంటది. కానీ ఇది మొన్న ఎలిసిండ్రు ఇక్కడ హ్మ్. ఇంత డెవలప్‌మెంట్ రావడం అనేది ఆ దేవుడి శక్తి వల్ల ఇంత డెవలప్‌మెంట్ అయిందేమో అని నేను అనుకుంటున్నా.